జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మాట్లాడితే యాక్టర్ అంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, మార్కాపురం నడిపొడ్డు నుంచి నేను యాక్టర్ని. నా నటన నాకు సంపాదించుకోవడానికి మీలాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు, నటన చేసి డబ్బులు సంపాదించాలి. మీలాగా నాకు గనులు లేవు. మీలాగా మా నాన్న ముఖ్యమంత్రి అయితే నేను బెంగళూరులో కూర్చొని లంచాలు తీసుకోవాలా పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి. యాక్టర్ పార్ట్నర్ అంటూ ఉంటారు. మీరే నా గురించి మాట్లాడతారు. నేను ఒక మాట ఇచ్చానంటే నిలబడిపోతాను. ఎన్ని సంవత్సరాలు ఒక్కడనే తిరుగుతామంటే ఒక్కడనే పోటీ చేస్తాను, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తాం అని చెప్తా ఉంటే లేదు నువ్వు వైసీపీ పార్ట్నర్, టీడీపీ వాళ్ళు నువ్వు టీడీపీ పార్ట్నర్ అని పడి రోజున ఎవరితో పోటీ చేస్తున్నాం? సిపిఐతో పోటీ చేస్తున్నాం, సిపిఎంతో కలిసి పోటీ చేస్తున్నాం, బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నాం. కానీ అరే మేము మీలాగా భారతీయ జనతా పార్టీకి భుజాల మీదకి మేము ఎక్కించుకోవాలా. ఒకసారి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం నిలబడతారేమోనని చెప్పి మీకు పల్లకీలు మోసాం. కానీ రోజు పల్లకీలు మోయడానికి మాకు దొడ్డిదారిని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నువ్వు మాట్లాడితే టీడీపీ పార్ట్నర్ అంటారు, యాక్టర్ అంటూ ఉంటారు. నేను యాక్టర్ని ఏ రోజు నేను యాక్టర్ని కాదన్నాను. నిన్న మన నెల్లూరులో మన జన సైనికులు మాట్లాడుతూ ఫ్యాన్ రెక్కలిరిచేయాలంటే నేను చెప్పా, రెక్కలిరడం దేనికి? ఫ్యాన్ తిరగాలంటే పవర్ కావాలి. పవర్ ఎక్కడ? వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గర ఉంది పవర్. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్ట్ ఉంది, మీరు ఆలోచించండి. వెలిగొండ ప్రాజెక్ట్ ఉంది, ఈయన ఎంతసేపు రోడ్ల మీద తిరుగుతారండి? ఈయన మనం వచ్చి చట్టసభల్లోకి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. వెలిగొండ ప్రాజెక్టు మీద తెలుగుదేశం ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకోవాలి. అవి చేయను. నేను ముఖ్యమంత్రి అయితే తప్ప వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయను. ముఖ్యమంత్రి అయితే తప్ప మీకు తాగునీటి అవసరాలు ఉండవు. ముఖ్యమంత్రి అయితే తప్ప మీకు తాగునీటి అవసరాలు ఉండవు. ఇవా మీరు చెప్పేది? నేను మీకు ఒక ఎంపీ లేడు, జనసేనకి ఒక ఎమ్మెల్యే లేడు. ఈ రోజున ఇంతమంది అన్నదమ్ములు ఆడపడుచులు రోడ్ల మీదకి వస్తున్నారంటే సమస్యల మీద పోరాటం చేస్తాం. సమస్యను పట్టించుకోవాలా. నా దృష్టికి వచ్చేటప్పటికి వెళ్ళాను, తెలుగుదేశం ప్రభుత్వం మెడల్చి ఈరోజు పనిచేస్తున్నాం ఉద్దానంలో. దాని దెబ్బకి మన ఒంగోలులో కూడా కిడ్నీ సమస్య బయటకు వచ్చింది. మాట్లాడు. జనసేన ఇంత యువతకి ఇంతమంది చదువుకుంటున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు. నేను అనేది కనీసం ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయింది. బ్యాక్లాగ్ పోస్టులు. నేను మాటిస్తున్నాను, జనసేన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోపు 3 లక్షల ఉద్యోగాలు నేను భర్తీ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవడెవడో అడ్డగోలుగా లక్షల కోట్లు దోచేస్తా ఉన్నారు. ఎవడబ్బో సొమ్మని చెప్పి వీళ్ళు దోచేస్తా ఉన్నారు. 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు, 2 లక్షల కోట్లు. మనకు రావాల్సిన డబ్బు, మనకు ఉద్యోగాలకు కావాలి, మన జీతభత్యాలకు కావాలి. 3 లక్షల ఉద్యోగాలను తెప్పించే భర్తీ చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకి రైతులు ఇందాక దారిని వస్తా ఉంటే గిద్దలూరు నుంచి వచ్చే పరువుతో రైతులను కలుస్తా ఉన్నాను. రైతులకు ఒకటే మాట చెప్పాను, మీరు కండలు కరిగించి మాకు అన్నం పెడుతున్నారు, జొన్న కూడు పెడుతున్నారు, రాగి పొందుతున్నారు, అన్నం వరి పెడుతున్నారు. మీ కష్టం వెన్నెముకు వంగిపోయి ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్ళిన ఎమ్మెల్యేకే, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, ఎన్ని రోజులు అసెంబ్లీకి వెళ్ళిన ఆయనకి జీవితకాలం పెన్షన్ వస్తుంది. మనందరికీ అన్నం పెట్టిన రైతుకి పెన్షన్ రాదు. ఎవరు అడగలేడు, అండగా ఉండేవాళ్ళే. నేను రైతన్నకి చెప్తా ఉన్నాను, మొదటి సంతకం ముఖ్యమంత్రి కాగానే 5,000 రూపాయల నెలకి పెన్షన్ రైతుకి మేము ఇవ్వబోతున్నాం.
పెట్టుబడి లేకుండా ఇవన్నీ చూసి నాకు కొత్త యువ రైతులను తయారు చేయాలని బలంగా నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక రైతుని, యాక్టర్ కంటే కూడా నేను ఒక రైతుని. ముందుగా నేను మీకు మాటిస్తున్నాను, 1,00,000 మంది యువ రైతుల్ని భూములు ఇచ్చి వాళ్ళకి 1,00,000 యువ రైతుల్ని చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు చెయ్యాల్సిందల్లా కష్టపడే తత్వం ఉండి మీరు ఇంత భూమి కావాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన భూమి మేరకు మీకు భూమి ఇచ్చి పెట్టుబడులు పెట్టి నేను మిమ్మల్ని కొత్త యువ రైతులను తయారు చేస్తాను. దేశం తిండి అవసరాలకి మన ప్రకాశం జిల్లాని కూడా ఇక్కడి నుంచి తిండి గింజలు వచ్చేలాగా యువ రైతులకు బలంగా తయారు చేసి పెడతాం మీ అందరికీ. అలాగే రాగానే యువతకి 10th క్లాస్ చదివితే చాలు, మీరు చంద్రబాబు గారి లాగా ఎంఏ ఏదో చేశారంట, ఆయనలాగా ఎంఏలు చేయక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిగ్రీలు చేశారంటారు, ఆయనలా డిగ్రీలు చేయక్కర్లా. పవన్ కళ్యాణ్ లాగా 10వ తరగతి చదివితే చాలు మీకు. పవన్ కళ్యాణ్ లాగా 10వ తరగతి చదివితే ఒక 25,000 పోలీస్ కమాండో పోస్టులు తయారు చేస్తారు లా అండ్ ఆర్డర్ కోసం. ఎందుకు లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి? వైసీపీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అడ్డగోల పోలీసు దౌర్జన్యం ఉన్నారు. మా ఆడపడుచులకి ఇక్కడ అమ్మా ఆడపడుచులు ఉన్నారు. ఇక్కడ మీరు చదువుకోవాలనుకున్నా కానీ ఎల్కేజీ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా మీరు ఉచిత విద్యను నేను ప్రకటిస్తున్నాను ఈరోజు. అలాగే విద్య వైద్యం 2 డబ్బులు కట్టదు, దీని బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని నేను వర్తింపజేయిస్తాను. అలాగే ప్రతి ఆడపడుచులకి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంటుంది, గ్యాస్ సిలిండరు రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఒకవైపు మన కృష్ణా గోదావరి కేజీ బేసిన్లో ఎవరెవరితో తవ్వుకెళ్ళిపోతా ఉన్నారు. ఇవన్నీ చూసి మన ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఆడపడుచుకి, ప్రతి కుటుంబంలో ఉన్న ఆడపడుచుకి ఆదాయ సంపాదన నిమిత్తం లేకుండా మీరు వైట్ కార్డా పింక్ కార్డా సంబంధం లేకుండా డబ్బుందా ఇవన్నీ కాకుండా ప్రతి కుటుంబానికి మాక్సిమం 10 ఉచిత గ్యాస్ సిలిండర్లని సప్లై చేయబోతున్నాం జనసేన ప్రభుత్వం రాగానే. తక్కువ కుటుంబ సభ్యులుంటే 6 గ్యాస్ సిలిండర్లు. అలాగే 2000 ఇప్పుడు మనకు రేషన్ ఇస్తా ఉన్నారు. చిన్నప్పుడు నేను రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చామని, చీరాల్లో ఉన్నప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చామండి. నెల్లూరుకి వెళ్ళినప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చేవాడిని. ఒక్కసారి తినడానికి పనికొచ్చేగా. ఈ మధ్యన పార్టీ పెట్టాక రేషన్ తెప్పించి చూస్తే ఎలా ఉన్నాయని ఒక్కొక్కరిని పిలిపి చూస్తే తినడానికి పనికిరావు బియ్యం, సారా కాచుకోవడానికి పనికొచ్చే బియ్యాన్ని తినడానికి ఇస్తా ఉన్నారు వీళ్ళు. అందుకని రేషన్ అనేది తీసేసి రేషన్ ఎంత ఖర్చు అవుతుందో పెట్టి డైరెక్ట్గా 2,500 రూపాయల నుంచి మన ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాను. నాకున్నది ఏమంటే మీరు పంజారాలు చేసుకోవడానికి మున్సిపాలిటీలో తమ్ముడికి ఇచ్చి, రెవెన్యూ డివిజన్లో తమ్ముడికి ఇచ్చి మీరు మీరు దోచుకోవడం ఎన్నుకుంది. అరే ఎంతకాలం వీళ్ళ పల్లకీలు మోస్తాం? అవినీతి మనకి కష్టపడాల్సిన వాళ్ళు కష్టపడకుండా వాళ్ళ తమ్ముళ్ళని కూర్చోబెట్టుకోవడానికి అధికారం చెలాయిస్తా ఉంటే ఎంతకాలం వాళ్ళని భుజాల మీద మోస్తాం? తీసి పక్కన తోపండి, తీయండి, పక్కకి జరగమని చెప్పండి. ఎంతసేపు భరిస్తాం వీళ్ళని? అవినీతి నిండిపోయారు. వేల కోట్లు దోచుకుంటా ఉన్నారు. లంచాలు మన జీవితాలను 2,500 రూపాయలు 3,000 మొఖాన్ని పడేసి వాళ్ళు లక్షల కోట్లు దోచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మారకపోతే ఇంకెప్పుడు మారుద్ది? ఈ తరం మార్చకపోతే ఇంకే తరం మారుస్తుంది? మీరే మార్చాలి.
లో చీమ కుర్తి గ్రనైట్ ఉంది మనకి. 10,000 మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. వీరి గురించి మాట్లాడడానికి లేదు. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.